రెండో మైక్ సౌండ్ పెట్టు. మనము రెండోది పెట్టు. మనము ఈ వారం అంతా కూడా మనం క్లాసులు నియమించుకున్న ఉద్దేశం మనకు అందరికీ తెలుసు. మన స్థానిక సంఘము క్షేమాభివృద్ధి చెందులాగున కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు, అలాగే కొన్ని ఆలోచనలు, కొన్ని సూచనలు మనం పాటించినట్లు ఈ యొక్క క్లాసుని మనం ఏర్పాటు చేసుకున్నాము. కొన్ని అంశాలు మనం దీని ద్వారా నేర్చుకుంటూ ఉన్నాము. మనం ఈ పాఠంలో ఎన్నుకున్న భాగం ఏంటంటే థీము సంఘ క్షేమాభివృద్ధి. దాన్ని బేస్ చేసుకొని మనం ఈ వారం రోజులు కూడా పాఠాలు మనం వింటూ ఉన్నాం. మొదటి రోజు మనము సంఘము దాని యొక్క ఉద్దేశం నేర్చుకున్నాము. అలాగే రెండవ రోజు విశ్వాసం యొక్క ప్రయాణం మనం తెలుసుకున్నాము. అలాగే నిన్నటి దినాన మూడో రోజు సహోదరుల మధ్య ప్రేమ కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. అలాగే ఈ యొక్క నాలుగో రోజు కూడా కొద్ది విషయాలు మనం దేవుని వాక్యంలోంచి ధ్యానం చేద్దామండి. సంఘ క్షేమాభివృద్ధికి సంబంధించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఈరోజు ఒక అంశం ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు నియమించిన పనులు. దేవుడు నియమించిన పనులు. ఈరోజు ఈ పాఠం నేర్చుకుందామండి. పనులు అనగానే మనం ఆలోచించాల్సింది బయట విషయాలు, ఎక్కడ విషయాలు, జీవనోపాధి సంబంధించిన విషయాలు కాదండి. సంఘంలో దేవుడు కొన్ని పనులను ఏర్పాటు చేశాడు, కొన్ని పద్ధతులను ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ పనులు ఏంటంటే సంఘ సభ్యులు చేయాల్సిన పనులు. అవి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం దేవుని వాక్యం ద్వారాగా. మొట్టమొదటిగా మూలవాక్యంగా చూసుకున్నట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుకుందాం అండి. పాఠానికి సంబంధించి వాక్యపట్నం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఇక్కడ దేవుడు ఒక 3 విషయాల కోసం కొంతమంది నియమించాడండి. ఏమేంటి అంటే 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక 3 విషయాల కొరకు, 3 ఉద్దేశాల మీద దేవుడు కొంతమందిని నియమించాడు. ఎవరెవరు ఏమేమి పనులు అంటే ఏంటి ఆ ఉద్దేశం అంటే పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు, పరిచర్య ధర్మము జరుగుటకు. ఈ 3 విషయాల కొరకు దేవుడు కొంతమందిని నియమించి కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. అయితే ఈ 3 విషయాల్లో మనం ఈరోజు ఒకదాని గురించి ఆలోచన చేద్దామండి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు దేవుడు కొంతమందిని నియమించాడు, లేదా కొన్ని పనులు నియమించాడు. అయితే ఆ కింద రాయబడిన అపోస్తలులు కానీ, ప్రవక్తలు కానీ వీళ్ళందరి గురించి మనం చెప్పుకోబోవట్లేదు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే క్షేమాభివృద్ధి చెందుటకు, క్షేమాభివృద్ధి అనే మాటకు అర్థం మనం చూసినట్లయితే క్షేమంగా అభివృద్ధి చెందుట, లేదా ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందుట అనే అర్థం వస్తుందండి. ఇక్కడ క్షేమాభివృద్ధి
క్షేమాభివృద్ధి అంటే క్షేమంగా అభివృద్ధి చెందటం లేదా ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందుట. అభివృద్ధి చెందుట మనం గమనించినట్లయితే అభివృద్ధి చెందడం వేరు, క్షేమంగా అభివృద్ధి చెందడం వేరు. ఇంగ్లీష్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు, సుస్థిర అభివృద్ధి. ఇప్పుడు అభివృద్ధి అనేటువంటిది కొన్నిసార్లు పెరుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు తరుగుతూ ఉంటుంది, పతనం అని అంటారు దాన్ని కూడా. అయితే ఇక్కడ దేవుడు నియమించిన పద్ధతి ఏంటంటే, ఎందుకు నియమించాడు దేవుడు ఈ కొన్ని పనులు అంటే, క్షేమంగా అభివృద్ధి చెందాలి సంఘము, అభివృద్ధి చెందాలి. కరెక్టే. ఎలాగా? క్షేమంగా, ఆరోగ్యకరంగా, ఏ ఇబ్బందులు లేకుండా, ఏ ఆటంకాలు లేకుండా, ఎటువంటి అడదొడుకులు లేకుండా సంఘము క్షేమంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఈ పనులను నియమించాడు. కాబట్టి క్షేమాభివృద్ధి అన్న అర్థం ఏంటంటే ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందుట. తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఎలాగ అభివృద్ధి చెందాలి ఏంటంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఏంటి అభివృద్ధి ఎలాగంటే 4:11 చూడండి ఒకసారి. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించను. ఇక్కడ దేవుడు ఎందుకు నియమించాడు పనులు ఇవన్నీ? ఎందుకంటే మనందరం కూడా సంపూర్ణులు అవ్వాలి. ఎలాంటి సంపూర్ణత సాధించాలి? మనం యేసుక్రీస్తు లాంటి వారికి కలిగిన సంపూర్ణతకు మనం సమానమైన సంపూర్ణత సాధించాలి. ఏంటి యేసుక్రీస్తు వారి సంపూర్ణత ఏంటంటే, పేతురు పత్రికలో ఉంది కదండి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషించబడి బొదులు దూషించలేదు. అంటే యేసుక్రీస్తు వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారో, ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారో, ఎలాగా దేవుని పట్ల ఆయనకు అవగాహన కలిగి ఉన్నాడో, ఎలాగా ఆయన జీవితం అభివృద్ధి చెందిపుచ్చుకున్నాడో, ఆ విధంగా మనం కూడా ఆయనకి సరిపోయే విధంగా మనం కూడా అభివృద్ధి చెందాలి. అందుకొరకు దేవుడు నియమించాడు. ఆయనకి సరిపోయే విధంగా మనం కూడా సంపూర్ణ పురుషులం అవ్వాలి. అందుకొరకు దేవుడు ఇలాగ నియమించాడు. ఇప్పుడు ఒకసారి ఏంటి, ఇప్పుడు దేవుడు పనులు నియమించాడు అని చెప్పుకున్నాం. ఏంటండి ఆ పనులు? కరువు పనా? ఇప్పట్లో అయితే మనకి ఎండాకాలం వచ్చే పని ఏందండి? కరువు పని. లేదా మనం చేసే బయట పనులు చాలా ఉంటాయి. కానీ దేవుడు సంఘము అభివృద్ధి చెందాలి, సంఘము క్షేమంగా అభివృద్ధి చెందాలి, సంఘము విస్తరించాలి అని చెప్పేసి కొన్ని పనులను సంఘంలో ఫిక్స్ చేశాడు, నియమించాడు. ఏంటంటే అవి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 6 నుండి 8 వచనాలండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరం కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కొన్ని పోస్టులు, కొన్ని పనులు చెప్పారు కదండి. ఇక్కడ ఒక 7 పనులు చెప్పారు. ఇక్కడ ఒక వ్యక్తే అన్ని చేయాలని ఉందా, లేకపోతే డివైడ్ చేశారండి? అంటే డివైడ్ చేశారు. అందరూ కూడా పనులు చేయాలి. ప్రతి ఒక్కరు వారి వారి సామర్థ్యం కొద్దీ వారి వారి సామర్థ్యాన్ని బట్టి పని చేయాలండి. ఎందుకు పని చేయాలి ప్రతి ఒక్కరూ? ఉదాహరణకి ఇప్పుడు ఒక శరీరం ఉందండి. ఒక వ్యక్తి
అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందుతున్నాడు అంటే ఎలాగ మనం గుర్తిస్తాము? ఒక శరీరంలో ఆయన అభివృద్ధి చెందుతున్నాడు ఎలా గుర్తిస్తామంటే, అతని శరీరంలోని అవయవాలన్నీ పనిచేస్తే ఆయన ఆరోగ్యకరంగా ఉన్నట్టు, అభివృద్ధి చెందుతున్నట్టు. అవయవాలు అన్నీ అంటే చేతులు, కాళ్ళు, తర్వాత గుండె, ఊపిరితిత్తులు ఇలాగ అన్నీ కూడా అన్నీ పనిచేస్తుంటేనే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు, ఆ వ్యక్తి అభివృద్ధి చెందుతున్నట్లు. అలాగే ఒక సంఘంలో ఉన్న ప్రతి సంఘ సభ్యుడు కూడా అభివృద్ధి చెందుతున్నాడు ఎప్పుడు మనకు తెలుస్తుంది? తన వంతు తాను పనిచేసినప్పుడు. అందుకే అండి క్రీస్తు ప్రభు శరీరాన్ని, సంఘాన్ని శరీరంతో పోల్చారు. ఎందుకని? శరీరంలో అవయవాలు ఉన్నా కూడా వాటన్నిటికీ ఒకటే పని లేకుండా వేరు వేరు పనులు ఉన్నాయి. వాటన్నిటిలోనికి ఉద్దేశం ఏంటండి? ఆ శరీరం అభివృద్ధి చెందాలి, శరీరం డెవలప్ అవ్వాలి, శరీరం ఆరోగ్యకరంగా ఉండాలి. అలాగే దేవుడు నియమించిన ఈ పనులు కూడా ఏంటి వాటి ఉద్దేశం? సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, సంఘము అభివృద్ధి చెందాలి, సంఘము విస్తరించాలి. అందుకొరకు దేవుడు ఈ పనులు నియమించాడు. ఇక్కడ 7 పనులు ఉన్నాయి కదండి, ఒక్కొక్కటి చూద్దాం ఒకసారి. మనం ఒక్కొక్కటిగా రాసుకొని వాటి గురించి వివరించుకుందామండి. 1, ప్రవచించుట. ప్రవచించుట అంటే అర్థం ఏంటండి? ప్రవచించుట అంటే అర్థం ఏంటంటే ప్రకటించుట. ఏం ప్రకటించుట? సువార్త ప్రకటించుట. సువార్త ప్రకటించుట అంటే ఎలాగంటే ఎవరికి ప్రకటించాలి సువార్త? లోకంలో ఉన్నవారికి ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలి లోకంలో ఉన్నవారికి? ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని తెలుసుకోవాలంటే అతనికి సువార్త ప్రకటించబడాలి. అందుకే 2వ తెస్సలోనిక పత్రికలో మా సువార్త వలన దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు అనే మాట ఉందండి. 2:14 2వ తెస్సలోనిక. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ప్రవచించడం అనేటువంటి పని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు చేయాల్సిన పని అండి. ఎలా ప్రకటించాలి సువార్త? చాలామంది అనుకుంటారు, మాకేం చదువులేదు కదా బ్రదరు, మేము చదువుకోలేదు, మేము ట్రైనింగ్కి వెళ్ళలేదు కానీ మేము ఎలా ప్రకటిస్తామండి సువార్త అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు సువార్త అనగా అర్థం ఏంటో మనం చూస్తే, ఇప్పుడు సువార్త అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానాల గురించి తెలియజేసినటువంటి వార్తే సువార్త. ఇప్పుడు ఎందుకు యేసు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలు చెప్పాలి ఒక వ్యక్తికి, అన్యుడి కంటే? ఒక వ్యక్తి రక్షించబడటానికి ఎక్కడుందండి రక్షణ? యేసు ప్రభు ఒక నామంలోనే. అప్పుడు ఏంటి ఎలాగా యేసు ప్రభు నామం అంటే ఆయన గురించి విన్నప్పుడు, ఒక వ్యక్తి విశ్వాసం ఉంచినప్పుడు, తాను పాపి అని గ్రహించినప్పుడు, తాను ఆపదలో ఉన్నాను, నేను ప్రమాదంలో ఉన్నాను అని తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి రక్షించబడటానికి ఈ సువార్త దోహదపడుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, సంఘంలో సభ్యుడైన ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించాల్సిన అవసరత ఉంది. దీనికి చదువు ఎంతో రావాల్సిన అవసరం లేదండి. యేసు ప్రభు వారు మన కోసం చేసిన త్యాగాలు చేస్తే చాలండి. యేసు ప్రభు వారు మన కొరకు అవసరం లేకపోయినా కూడా, ఆయనకి ఏ అవసరం లేకపోయినా కూడా మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడని, మన కొరకు ఆయన అవమానాలు పడ్డాడని, మన కొరకు ఆయన శిలువ మరణం పడ్డాడని, ఆ తర్వాత మన కొరకు తిరిగి లేచాడని, తర్వాత మన కొరకు తిరిగి రానై ఉన్నాడని, ఈ విషయాలు చెప్తే చాలండి. సువార్త ప్రకటించడానికి ఈ విషయాలు తెలిస్తే సరిపోద్ది. కాబట్టి సంఘ సభ్యులైన ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాల్ని మనం అన్ని జనులకు తెలియజేస్తే అనేకులు రక్షించబడటానికి మనం ఒక కారణం అవుతాము. కాబట్టి ఆ విధంగా మనందరం కూడా సువార్త ప్రకటించాల్సిన వారమే ఉన్నాము. అది దేవుడు ఒక పనిగా నియమించాడు సంఘంలో. సంఘం యొక్క ఏకైక లక్ష్యం సువార్త ప్రకటించుట. కాబట్టి సువార్త ప్రకటనకి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. కాబట్టి సంఘ సభ్యులను మనందరం కూడా క్షేమాభివృద్ధి చెందాలంటే, అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా సువార్త ప్రకటించే వారిగా మనం ఉండాలి. ఆ తర్వాత రెండవదిగా చూస్తే, రెండవ పని ప్రవచించుట అంటే అర్థం ఏంటంటే సువార్త ప్రకటన.
లోకంలోని వారికి సువార్త ప్రకటించుట. అదేంటి సువార్త అంటే అర్థం. ఆ తర్వాత రెండవది మనం చూస్తే పరిచర్య. దేవుడు సంఘంలో నియమించిన రెండవ పని పరిచర్య. ఈ పదం మనకు తెలియడం చాలా తక్కువ, కానీ మత్స్యాకులకి బాగా తెలిసిందండి పరిచర్య అంటే. మత్స్యాకులకి, పాస్టర్ల గారికి, విశ్వాసులు, సంఘ సభ్యులందరూ ఎలా పరిచర్య చేస్తారో తెలుసండి? ఆయన ఒక దేవుళ్ళగా చూస్తారండి. అదే మనం కనుక పోపుని చూస్తే ఆ పోపుని వాళ్ళు కాలు కింద పెట్టుకుని చూసుకుంటారు. ఇక్కడ పరిచర్య అంటే మన భౌతిక అవసరాలు తీర్చుకోవడం, మన పర్సనల్ పనులు చేయటం కాదండి. ఒక వ్యక్తి చేత పని చేయటమో పని చేయించుకోవడమో కాదు. ఇక్కడ సంఘంలో పరిచర్య ఎందుకు నియమించాడు దేవుడు అంటే, సంఘంలో భౌతిక అవసరాలు చూడాలి. ఏంటి భౌతిక అవసరాలు? భౌతిక పనులు ఏంటి? సంఘంలో ఏముంటాయండి? ఉదాహరణకి ఒక మీటింగ్ పెట్టుకున్నాం, మనం ఒక క్లాస్ పెట్టుకున్నాం, ఈ క్లాస్ పెట్టుకున్నాం మనం, ఈ బైబిల్ క్లాసులు. ఈ బైబిల్ క్లాస్ పెట్టుకున్నాం, ఎన్ని పనులు ఉంటాయండి? ఒక వ్యక్తి రావాలి, ఎవరో ఒకళ్ళిద్దరు రావాలి, అందరూ వచ్చి కుర్చీలు వేయాలి, ఆ వ్యక్తి వచ్చి తర్వాత మైక్ పెట్టాలి, ఫ్యాన్లు వేయాలి, లైట్లు వేయాలి, తర్వాత ఊడవాలి, ఇలాగా చాపలు కుర్చీలు అన్నీ వేయాలి. అంటే ఇదంతా కూడా భౌతికమైన పనులు. ఎక్కడ చేయాలి? సంఘంలో చేయాలి. మన ఇంట్లో అయితే చెప్పకపోయినా మనం చేసుకుంటామండి. కానీ దేవుని మందిరంలో ఎవరు చేస్తారండి? సువార్థికుడు వచ్చి చేస్తాడా? అందుకు దేవుడు ఏం చేశాడంటే, సంఘ సభ్యులైన ప్రతి ఒక్కరూ కూడా పరిచర్య చేయాలి. అలాగ ప్రతి ఒక్కరు పరిచర్య చేస్తూ ఉంటే సంఘంలో పనులు జరుగుతాయి. కాబట్టి రెండవది ఏంటంటే పరిచర్య. ఇది భౌతిక పనులకు సంబంధించి సంఘంలో. పరిచర్య అంటే సంఘములో భౌతిక పనులు చేయుట. ఈరోజు చాలామంది సంఘంలో పరిచర్య చేయాలి ఎలా ఆలోచిస్తారండి? అది నేను చేసేది చిన్నపిల్లలు చేస్తారులే, ఎవరో వచ్చి చేస్తారులే, మరి నేనేం చేస్తాను? వచ్చి వాక్యం ప్రకటిస్తాను, వచ్చి కూర్చుంటాను. ఇలాగా చాలామంది సంఘంలో ఒక గెస్టులాగా ఉండారండి. అప్పుడు నేను జాషువాంగులు గారు ఒక మాట చదువుతాను విన్నాను. కొంతమంది సంఘంలో గెస్టులాగా, అతిథుల్లాగా ఉంటారంట, సంఘ సభ్యుల్లాగా ఉండరు. ఎలాగంటే ఒక కుటుంబం ఉందండి, కుటుంబంలో గెస్టులు వచ్చినప్పుడు పనులు ఏమని చదువుతారండి గెస్టులకి, అతిథులకి. కుమారత్నం గారు, ఎవరన్నా మా ఇంటికి అతిథులు వచ్చారు, ఎవరన్నా వచ్చినప్పుడు మేము పనులు చదువుతా ఉండే వాళ్ళకి మేమే చెప్పం. మరి అప్పుడు వారిని చూసుకొని జాగ్రత్తగా తిరిగి పంపిస్తాం. వాళ్ళు ఏ పనులు చేయకుండా మనమే వారికి అన్ని ఎదురు పనులు చేసి పంపిస్తామండి. ఎందుకని? వాళ్ళు మన కుటుంబస్తులు కారు, మన కుటుంబంలో ఒక సభ్యులు కారు. అలాగే సంఘంలో కూడా చాలామంది పనులు చేయట్లేదు. అని అర్థం ఏంటండి? వాళ్ళు ఈ సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు. అది దేవుని లెక్కలు, మన లెక్కలు కాదులే. మనమైతే పనులు చేయకపోయినా మన సహోదరుడే, పనులు చేయకపోయినా మన సహోదరియే, మన సంఘ సభ్యులే అనుకుంటాం. కానీ దేవుడు ఏర్పాటు చేసిన నియమం ఎందుకు? అది కారణం, ప్రతి ఒక్కరూ తన కుటుంబంలో, తన ఇంట్లో పనిచేసినట్టుగా సంఘంలో పరిచర్య చేయాలి, సంఘంలో పనులు చేయాలి. అప్పుడు 10 చేతులు కలిసి ఎలా బలం వస్తుందో అలాగ 10 మంది కలిస్తే ఒక పని ముందుకు కొనసాగుతుంది. అదండి దేవుడు పరిచర్య ఏర్పడే కారణం. కాబట్టి ఈరోజు మనందరం కూడా పరిచర్య రంగంలో ఏదో తక్కువ అనుకుంటా ఉంటాం, కానీ వాస్తవానికి మొట్టమొదటి మెట్టు పరిచర్య. సంఘంలో మొదలుపెట్టి వాక్యం ప్రకటించడం, సువార్త ప్రకటించడం, వాక్యం బోధించడం, ఆఖరి స్టేజ్ పై విచారణ చేయటం, సంఘ పెద్దలు చేసే పనికి వెళ్ళిపోవాలండి. కాబట్టి ఈ విధంగా దేవుడు పరిచర్యని ఇందుకొరకు నియమించాడు సంఘంలో. కాబట్టి మనందరం కూడా సంఘ క్షేమాభివృద్ధి చెందాలంటే సంఘ సభ్యులుగా ఉన్న మనందరం సంఘంలో ఏదో ఒక పరిచర్య చేయాలి. అప్పుడు ఆ సంఘ సభ్యుడు సంఘంలో బ్రతుకున్నాడని తెలుస్తుందండి. ఎలాగైతే మన అవయవం, మన శరీరంలో ఒక చెయ్యి 10 రోజులు పని చేయకపోతే దాన్ని ఏమంటారు? పక్షవాతం వచ్చింది అంటారు. కుమార్తె అంతేకండి.
మన బాడీలో ఏదైనా ఒక అవయవంగా పని చేయకపోతే ఏమంటారు? అయ్యా అది పని చేయదయ్యా, దాన్ని తీసేయాలి, పెరాలసిస్ పడిపోయింది, పక్షవాతం వచ్చింది అంటారు. అలాగే సంఘంలో కూడా నేను సంఘంలో సభ్యుడిగా ఉన్నానని తెలియాలంటే పరిచర్య చేయాలండి. అలా పరిచర్య చేయకపోతే, రక్తం కొట్టుకోకపోతే, గుండె కొట్టుకోకపోతే, రక్త ప్రసరణ జరగకపోతే అవయవం పని చేయట్లేదు, అవయవం జీవం కలిగి లేదు, ఊపిరి కలిగి లేదు. పంచిపెట్టానంగానే చాలామందికి ఏ ఆలోచన వచ్చిందండి? ఎమ్మంటే ఇప్పుడు మనకి వారం నుంచి క్లాసులు జరుగుతున్నాయి, 4 రోజుల నుంచి. 4 రోజుల నుంచి కూడా ఎవరో ఒక సహోదరుడు సహోదరి ఎవరో ఒకళ్ళు పలహారం తీసుకొస్తున్నారు. మనం ఏం పిలుస్తాం? మహేష్ గారు పలహారం మంచిది రండి, మరిబాబు గారు పలహారం మంచిది రండి, జక్రి గారి పలహారం మంచిది రండి. మనం గుర్తొచ్చే పని ఏంటండి? మాట పలహారం అండి. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన కారణం లేదా దేవుడు నియమించిన పంచిపెట్టనే పని భౌతికమైన వాటి గురించి చెప్పింది కాదు, లేదా ఆహారానికి సంబంధించి చెప్పింది కాదండి. మరి దేనికి చెప్పింది? సంఘంలో ఏదన్నా పని ఉంటే, దేవుని పని ఉంటే, ఆ దేవుని పనికి ఒక వ్యక్తి ఇవ్వటం కాకుండా అధికంగా ఇవ్వటం అండి. ఎలాగా అధికంగా ఇవ్వటం అంటే, మనం ప్రతిరోజు కానుకలు వేస్తూ ఉండగా సండే అలా సరిపోకుండా, అలాగ సర్ది పెట్టుకోకుండా ఇంకా అధికంగా ఇస్తే ఇంకా దేవుని పని జరిగింది కదా, ఇంకా మీటింగ్స్ పెడతారు కదా అనే ఉద్దేశంతో ఒక వ్యక్తి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వాలి దేవునికి. అందుకొరకు దేవుడు పంచిపెట్టుట అనే ఒక పనిని నియమించాడు సంఘంలో. ఇలా జరుగుతుందే సంఘం అభివృద్ధి చెందుతుందండి. ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని పని కొరకు ఏదన్నా ఇచ్చినప్పుడు ఆ పని ఇంకా కొనసాగిద్దాడు ముందుకి. ఎలాగంటే ఉదాహరణకి ఒక వచనం చూద్దాం చూడండి. బైబిల్లో మనకి అలాగా డబ్బులు తీసుకొని లేదా అలాగ సహాయం పొందుకొని దేవుని పరిచయం చేసిన వాళ్ళు ఎవరున్నారా? ఒకసారి చూద్దాం చూడండి. పౌలు గారు కనపడతారు మనకి. ఫిలిప్పీ పత్రికలో ఒక మాటను చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. మీరు పంపిన వస్తువులు ఎఫ్రదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఇక్కడ ఈ ఫిలిప్పీ సంఘస్థులు పౌలు గారి కొరకు కొంత సహాయాన్ని పొందించారు, కానుకలు పంపించారు. ఎక్కడున్నప్పుడు? రోమాచర్లో ఉన్నప్పుడు ఆయనకి సహాయంగా ఈ సంఘం నుంచి, స్థానిక సంఘం నుంచి కొంత ధనం అవ్వచ్చు, కొన్ని వస్తువులు కావచ్చు, ఏదో కొంత వాళ్ళగా చేతనని బట్టి వాళ్ళు సహాయంతో పంపించారండి. ఇప్పుడు దాని ద్వారాగా దేవుని పని ఎలా జరుగుతుంది? ఎలా జరిగింది పోనీ? అప్పుడు అది తీసుకొని ఆయన వాడుకొని అప్పుడు దాని ద్వారాగా ఇంకొంతమంది రక్షించే అవకాశం ఉంటుందండి. దాని తర్వాత ఆయన చరణుని తిరిగి వచ్చి పత్రికలు రాస్తాడు, మళ్ళీ తిమోతి పత్రికలు అవి రాసేసి సంఘాన్ని బలపరుస్తూ ఉంటాడండి. ఆ విధంగా దేవుని పని అభివృద్ధి చెందలాగునా, దేవుని పని విస్తరించలాగునా మనలో ప్రతి ఒక్కరు కూడా దేవునికి కానుకలు అధికంగా ఇవ్వాలి. అందుకొరకు దేవుడు యొక్క పంచిపెట్టుట అనే పనిని సంఘంలో నియమించాడు. ఈరోజు మనకు చాలామందికి దాని అర్థం తెలియక పంచిపెట్టడం అంటే పలారెట్ చేస్తారని పంచిపెడతాను, లేదా సోషల్ సర్వీస్ చేస్తారని కొంతమంది అప్పుడప్పుడు పేదలకు ఏమన్నా పంచిపెట్టడం, వరద బాధితులు పులిహార పొట్లాలు పంచిపెట్టడము, ఇలాగా సహాయ నిధి పంపించడము, ఇలాగా ఇవి అనుకుంటారండి. ఇక్కడ దేవుని పని విషయంలో ఒక వ్యక్తి దేవుని సేవ జరగాలి, దేవుని పని అభివృద్ధి చెందాలి, సంఘం అభివృద్ధి చెందాలి, విస్తరించాలి అనే ఉద్దేశంతో ఎవరైతే సువార్త విస్తరించాలనే ఉద్దేశం కలిగి ఉంటారో వాళ్ళు పంచి పెడతారండి. తనకు కావాల్సిన ధనాన్ని పంచి పెడతాడు సువార్థికుడికి దేవుని పని కొరకు లేదా సంఘంలో. దానికి ఉదాహరణ ఎవరంటే పౌలు గారే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత ఇంకొక మాట చూద్దామండి. 6వ పని, దేవుడు ఏర్పాటు చేసిన 6వ పని ఏంటంటే పై విచారణ. దేవుని పని కొరకు అధికంగా ఇచ్చుట.
ఆరవది పై విచారణ. అందుకే దీని కిందకు రాస్తాలే. నెక్స్ట్ పాయింట్ రాస్తా. పై విచారణ ఇది సంఘ పెద్దల పని అని రాయబడిందండి. పై విచారణ అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో మెయింటెనెన్స్ అని అర్థం వస్తుంది. మెయింటెనెన్స్ అంటే అన్నిటి మీద ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే పెత్తనం చేయడాన్ని వచ్చానండి. ఎలాగ పెత్తనం చేయటం అంటే తప్పు కానీ కాదు, ఆ పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయో లేదో విచారించటం అండి. అది పై విచారణ అంటే అర్థం. ఇప్పుడు ఏదైనా ఉదాహరణకి ఏదైనా ఒక మీటింగ్ జరుగుతుందండి. ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎన్ని పనులు ఉంటాయి? ఆ కుటుంబం దగ్గర మైకి పెట్టడం అలా ఉంటాయి. తర్వాత ఆ కుటుంబానికి సంబంధించి ఆహారం ఏమైనా సిద్ధపరచడానికి ఉంటాయి. తర్వాత ఆరాధనలకు సంబంధించి ఆరాధనలో నడిపింపు ఎవరు, వాక్యం చెప్పేది ఎవరు, పాటలు పాడేది ఎవరు, తర్వాత అల్పాహారాన్ని తీసుకొచ్చేది ఎవరు, అవి పంచేది ఎవరు, కానుకలు పట్టేది ఎవరు, అవి అక్కడ అప్పు చెప్పేది ఎవరు, లెక్క రాసేది ఎవరు, ఇలాగా సంఘంలో వివిధమైన పనులు ఉంటాయి కదా. ఈ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చెక్ చేయడానికి మనుషులు ఉంటారు. ఆ చేసే పని ఎవరిదంటే సంఘ పెద్దలది. కాబట్టి ఆ సంఘ పెద్దలు చేసే పని ఏమిటంటే పై విచారణ చేయుట. ఈ పని ఎందుకు నియమించాడండి దేవుడు? ఒకవేళ ఎందుకు నియమించుంటాడు? ఎందుకు అయి ఉంటే ఎందుకు అని మనం అనుకున్నట్లయితే సంఘంలో ఒక వ్యక్తి అన్ని పనులు చేయగలడండి. ఉదాహరణకి మనం చూస్తే పాత నిబంధన చరిత్రలో మోషే గారు కూడా ఇదే తప్పు చేయబోతాడండి. ఆయనే పనులన్నీ చూసుకుంటూ ఆయనే అందరికి తీర్పు చెబుతూ ఒక ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా ఎండలో ఉండి ఆయన ఇబ్బంది పడుతూ వచ్చిన వారందరిని ఇబ్బంది పెడతా ఉంటాడు. అయితే ఇలాంటి సమయంలో వాళ్ళ మామయ్యని ఇద్దరు ఒక సలహా ఇస్తాడు. ఏంటంటే ఆ సలహా, అయ్యా నువ్వు ఒక్కడే ఇలా తీర్పు చెబుతున్నావు కదా, మంచిదేను. అయితే నువ్వు ఒక్కడో తీర్పు చెబుతున్నప్పుడు ఎంతోమంది లైన్లో ఉన్నారు, వాళ్ళందరూ నువ్వు తీర్పు చెప్పాలంటే ఒక టైంలో కుదరదు కాబట్టి, త్వరగా అయిపోదు కాబట్టి నువ్వేం చేస్తావంటే 10 మందికి ఒక మనిషిని, 50 మందికి ఒక మనిషిని, 100 మందికి ఒక మనిషిని, 1000 మందికి ఒక మనిషిని అధిపతులను నియమించు. వాళ్ళందరూ వాటిని పరిష్కరిస్తారు. ఆ తర్వాత వాళ్ళని దాటి వచ్చింది ఏదైనా ఉంటే నీ దగ్గరకు వస్తుంది అని ఒక సలహా చెబుతారండి. అలాగే సంఘంలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే బోధకులు లేదా సంఘ పెద్దలు కొంతమందిని కొన్ని పనులకు నియమించాలి. నియమించి అయ్యా నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని చెప్పిన తర్వాత వారు చేశారా లేదా, అయిందా కాలేదా చెక్ చేయాలండి. కాబట్టి అదే పై విచారణ అనే మాటకు అర్థం. కాబట్టి అందుకొరకు దేవుడు పై విచారణ అనే పనిని సంఘంలో పెట్టాడు. ఆ తర్వాత చివరిది కరుణించుట. ఎక్కడ ఇక్కడ వైట్ చాక్ లేదమ్మా. తర్వాత 7వది కరుణించుట. కరుణించుట ఈ మాటకు అర్థం ఏంటండి? ఈ మాటకు అర్థం ఏంటంటే ఆపదల్లో ఉన్నవారికి లేదా ఇతరులకి ఆర్థికంగా సహాయం చేయటం. మనలో చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమంది చేస్తూ ఉంటారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నవారికి, ఆపదల్లో ఉన్నవారికి సహాయం చేయటమే కరుణించుతండి. దేవుడు ఈ పని ఎందుకు పెట్టుంటాడు సంఘంలో? జకరీ గారు చెప్తారేమన్నా? దేవుడు ఈ సంఘం, మన సంఘంలో లేదా సంఘంలో, స్థానిక సంఘంలో కరుణించడానికి పని ఎందుకు పెట్టుంటారండి? అవసరమైన పని ఆ పని సంఘంలో. ఎలాగంటే
సంఘంలో ఉన్న వారు ప్రతి ఒక్కరిలో, ప్రతి సంఘ సభ్యుల్లో అందరూ ఒకే స్థాయి వారు ఉంటారండి? ఐ మీన్ ఆర్థికంగా, భౌతికంగా, ఆర్థికంగా, ఆత్మీయపరంగా హెచ్చుతగ్గులు ఉంటాయి, ఓకే. ఆర్థికంగా ఒకే స్థాయిలో ఉంటారండి? పోనీ అందరూ పని చేసుకునే వయసు వారు ఉంటారా? ఉండరు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? వారికి పోషణ ఎలాగా? వారు ఎలాగా సంఘంలో జీవించాలి? వారు భౌతికమైన జీవితాన్ని ఎలా కొనసాగించాలి? అప్పుడు సంఘ సభ్యుల వాటికి దేవుడు చేసిన ఏర్పాటు అండి ఇది. మనం ఉదాహరణ చూస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ అపోస్తలుల గారి 4వ అధ్యాయం చూడండి. ప్రతి ఒక్కరు కూడా తమ కలిగిన చరస్థిరాస్తులు అమ్మేసి, వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నీ అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఎందుకండి? వారిలో కొంతమంది అక్కరగారి వాళ్ళు ఉన్నారు, వారిలో కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, వారిలో కొంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా లేక, భౌతిక పరంగా తక్కువ అయ్యి, ధనం పరంగా కానీ ఏదన్నా పరంగా కానీ భౌతికంగా బాధపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు సంఘంలో. అందుకొరకు వాళ్ళు చేసిన ఏర్పాటు ఏంటంటే అందరూ కూడా ధనాన్ని సమకూర్చి వాళ్ళకి పంచిపెట్టారండి. ఇదిగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. తర్వాత కంటిన్యూషన్. నాలుగు 37 చూద్దాం ఒకసారి. దానిపై వచ్చినాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదిమ సంఘంలో వారికి కొంతమందికి అక్కర కలవాళ్ళు ఉన్నారు, కొంతమంది కొదువు కలవాళ్ళు ఉన్నారు. వారి కొరకు సంఘం చేసిన ఏర్పాటు ఏంటంటే, అయ్యా మనం ప్రతి ఒక్కరం కూడా తెచ్చి అపోస్తలుల దగ్గర పెడితే వాళ్ళు ఎవరెవరికి ఏ అవసరం ఉన్నాయో వారికి చూసి పంచి పెడతారు అన్నప్పుడు ఒక వ్యక్తి ఇన్స్పైర్ అయ్యారు. చూడండి, ఎవరంటే ఆయన బర్నబా. ఈ బర్నబా అనే వ్యక్తికి భూమి ఉందండి. ఆ భూమి ఉన్నప్పుడు ఏం చేశాడంటే దాన్ని అమ్మేసి అపోస్తలుల పాదాల వద్ద పెట్టాడు. ఎందుకు పెట్టాడు? అయ్యా మనలో ఎవరన్నా వాళ్ళు తక్కువ వారు, కొరత గల వారు ఉంటే వారికి పంచిపెట్టండి, వారికి ఇవ్వండి, వారి అక్కలు తీర్చండి అనే ఉద్దేశం అండి. కాబట్టి ఈ కరుణించటనే పని దేవుడు ఎందుకు పెట్టాడు సంఘంలో అంటే, సంఘంలో ఉన్నవారి అక్కలు తీర్చడం కోసం, సంఘంలో ఉన్నవారి అవసరాలు తీర్చబట్టడం కోసం, వారు కూడా ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించడం కోసం. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, భౌతికంగా ఎన్నో ఇబ్బందులతో ఉంటాయి, వాళ్ళకి ఆ రోజు పూట కావడం కష్టంగా ఉంది. అలాంటి వారు దేవుని సన్నిధికి వచ్చి ఎలాగ ఆరాధిస్తారు దేవుణ్ణి? రేపొద్దున ఈఎంఐ ఉంది, లోన్లు వస్తారు, డబ్బులు ఎట్ట కట్టాలి, ఈరోజు క్లాస్కి వచ్చాను, పనికి ఎట్ట పోవాలి, ఇదంతా మైండ్లో ఆలోచన చేసుకుంటూ వాక్యాన్ని ప్రశాంతంగా వినలేరండి. అప్పుడు అలాంటప్పుడు వాక్యం ఫలిస్తుందా? వాక్యం ఫలించదు, వాక్యం నిరుపయోగం అయిపోద్ది. అందుకొరకు ఆ ప్రశాంతమైన వాతావరణం కోసం సంఘంలో ఇలాంటి ప్రోగ్రాం ఒకటి ఉంటే అతను కొంచెం ధన సహాయం చేస్తే అతను తన అప్పుల నుండి విముక్తి పొందుతాడు. అప్పుడు ఆయన ప్రశాంతంగా దేవుని ఆరాధిస్తాడు, ప్రశాంతంగా దేవుని సన్నిధిలో గడుపుతాడు. ఇప్పుడు ఈ పనులన్నీ చేయడం ద్వారాగా సంఘం అభివృద్ధి చెందుతుందండి. ఇక్కడ సంఘం అభివృద్ధి చెందుతుందంటే మళ్ళా ఒకళ్ళే అన్ని పనులు చేయడం కాదండి, ప్రతి ఒక్కళ్ళు పని చేయాలండి. ఇక్కడ మనం చూస్తే 9వ అధ్యాయం 37 వచనంలో అపోస్తలుల కార్యాల్లో సంఘం అంట క్షేమాభివృద్ధి చెందుతూ విస్తరిస్తుందనే మాట రాయబడింది. ఒకసారి చూద్దాం, చూడండి. ఎప్పుడైతే సంఘంలో, ఇప్పుడు మనం ఆదిమ సంఘాన్ని చూసాం కదా, ఆదిమ సంఘంలో ఈ పనులన్నీ జరిగాయండి. ప్రవచించడం జరిగింది, పంచిపెట్టడం జరిగింది, సువార్త ప్రకటించడం, బోధించుట, పై విచారణ, పంచిపెట్టుట, ఇవన్నీ జరిగినాయండి. ఒకనొక స్టెప్లో మనం చూస్తే అన్నీ జరిగినాయి. ఆ తర్వాత 9వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక మాట రాయబడింది, 9:31. సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండను, మరియు ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ నందు ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇక్కడ చూడండి, మనం చేసుకున్న పాయింట్ ఖచ్చితంగా ఆదిమ సంఘంలో నెరవేరిందండి.
ఇక్కడ వాళ్ళు అనేకులకు సువార్త ప్రకటించారా? 2వ అధ్యాయంలో అనేకులకు ప్రకటించారు. తర్వాత పరిచర్య చేశారా? 6వ అధ్యాయంలో పరిచర్య చేశారు. తర్వాత బోధించారా? పేతురు గారు బోధించారు, పౌలు అపోస్తలులు బోధించారు. తర్వాత హెచ్చరించారా? కొంతమందిని సరిచేశారు. ఎవరిని? ఆ సనిగే వారిని, ఆ అడ్డం పెట్టిన వాళ్ళని సరిచేశారు. ఆ తర్వాత పంచిపెట్టారా? 4వ అధ్యాయంలో ఆ పని జరిగిపోయింది. తర్వాత పై విచారణ చేశారా? పై విచారణ చేశారు. ఇలాగా అన్ని పనులు జరిగిన తర్వాత ఈ స్టెప్ ఏం జరిగిందంటే, ఆ తర్వాత స్టెప్పు సంఘము అభివృద్ధి చెందిందండి. అప్పుడు క్షేమంగా అభివృద్ధి చెందింది, విస్తరించింది. కాబట్టి ఈ పనులన్నీ కూడా ప్రతి ఒక్క సంఘ సభ్యుడు చేస్తూ ఉంటే ఆ సంఘం విస్తరిస్తుంది. ఆ తర్వాత దీని ద్వారా జరిగే ఒక ప్రతిఫలం ఏంటంటే, చివరికి 6వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూసి మనం ముగించుకుందాం. వచనం చదువుకొని, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులు అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఎప్పుడైతే సంఘంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయో అప్పుడు దేవుని సేవ ప్రజల సంఖ్య ఏమైందండి? విస్తరించిపోయింది. అనేకులు దేవునిలో చేర్చబడ్డారు, అనేకులు క్రీస్తునందు చేర్చబడ్డారు, క్రీస్తు సంఘంలో చేర్చబడ్డారు. మనం ఆ సంఖ్య చూస్తే మొదట ఎంతమంది అండి సంఘంలో ఉంది? ఒకసారి చూద్దాం. మొదట 12 మందితో స్టార్ట్ అయిందండి సంఘం. తర్వాత అయిందండి 3000 మంది. తర్వాత 5000 మంది పురుషులేనండి. ఆ తర్వాత విస్తరిస్తుంది. ప్రబలను, మ్రోగెను, విస్తరించెను, బహుగా విస్తరించెను. ఈ విధంగా సంఘం అభివృద్ధి చెందిందండి. కాబట్టి ప్రతి ఒక్క సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే, లేదా మన సంఘం అనుకున్నట్లయితే మన సంఘం కూడా క్షేమాభివృద్ధి చెందాలంటే ఈ పనులన్నీ అవసరం అండి. కాబట్టి మనం అందరం కూడా స్థానిక సంఘంలో సభ్యులు కూడా మనందరం సంఘము క్షేమాభివృద్ధి చెందాలని గురైతే మనం కలిగి ఉన్నాం. కానీ మరి ఈ పనులు క్షేమాభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఇవన్నీ చేయడం ద్వారా వచ్చే ప్రతిఫలమే అభివృద్ధి అందండి. ఇదంతా కూడా అభివృద్ధి. కాబట్టి మనం కూడా అభివృద్ధి చెందాలంటే ఈ విధంగా పనులు చేస్తూ దేవుడు నియమించిన పనులు. అందుకే మనం చెప్పుకున్నామండి, ఈ మనుషులు నియమించిన పనులు కాదు. మనుషులు నియమించినవి అయితే మధ్యలో కొన్ని ఆగిపోయే ప్రమాదం ఉంది, మధ్యలో కొన్ని కంటిన్యూ చేయకపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది దేవుడు నియమించిన పని. కాబట్టి ఇది చేసేవారిలో ఏమన్నా మిస్టేక్లు ఉండొచ్చు, కానీ ఈ పనుల్లో మిస్టేక్లు ఉండవండి. కాబట్టి ఒక సంఘం ఎప్పుడైతే ఈ పనులను తూచా తప్పకుండా పాటిస్తుందో, ఈ 7 పనులు, అప్పుడు సంఘము అభివృద్ధి చెందుతుంది. ఎలాగ అభివృద్ధి చెందుతుంది? క్షేమంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనందరం కూడా ఆ విధంగా సంఘంలో ఉన్న మనందరం, సంఘ సభ్యులుగా ఉన్న మనందరం అభివృద్ధి చెందాలని కోరుకుని మాత్రం కాకుండా ఈ విధంగా దేవుడు ఏర్పాటు చేసిన పనులను మనం గుర్తెరిగి నేను ఎన్ని పనులు చేస్తున్నాను, దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యం ఎంత అని మనందరం తెలుసుకొని మనంతగా మనం సంఘంలో పరిచర్య పనులు చేయాలని మీ అందరూ తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. సమిచ్చిన సోదరికి వందనాలండి. వాక్యం అందరికీ వందనాలు.